కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు అంటే చాలా కోపగించుకునేటువంటి వాడు, దేవుడు అంటే చాలా క్రూరంగా ఉంటాడు. నేను తప్పు చేస్తే కనుక ఆయన నన్ను కొడతాడు, నేను తప్పు చేస్తే ఆయన నన్ను తిడతాడు, తప్పు చేస్తే నన్ను శపిస్తాడు. ఇది కొంతమందికి ఉండేటువంటి ఆలోచన. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, దేవుడు చాలా జాలి కలిగిన వాడు, ఆయన క్షమిస్తాడు, ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, మనల్ని ఆయన క్షమించుకుంటూ వెళ్తాడు. ఇది కొంతమందికి ఉన్నటువంటి ఆలోచన. ఈ రెండు ఆలోచనలు కూడా తప్పే. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, కానీ ఆయన ప్రేమలో పవిత్రత ఉంటుంది. దేవుడు పవిత్రత కలిగిన వాడు, ఆయన పవిత్రత ప్రేమతో కూడింది. కాబట్టి దేవుడి ప్రేమ పవిత్రత రెండు కలిసే ఉంటాయి, అవి వేరువేరుగా ఉండవు. రెండింటినీ ఆయన కలిగి ఉంటాడు. ఒక చిన్న సూచన చెప్పాలంటే, దేవుడు ప్రేమించడంలో ఎలా ఉంటాడనంటే, ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని అంటే, ఆయన క్షమించడానికి చాలా త్వరపడతాడు. తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. కాబట్టి ఆయన క్షమించడానికి త్వరపడేవాడు. ప్రేమను వ్యక్తం చేయడానికి ఆలస్యం చేయడు ఆయన. అది ఆయన ప్రేమ అయితే, ఆయన కోపం అలా త్వరపడేది కాదు. మనం తప్పు చేస్తే ఆయన వెంటనే మనల్ని శిక్షించడు, చాలాసార్లు గద్దిస్తాడు, చాలాసార్లు హెచ్చరిస్తాడు, చాలాసార్లు బుజ్జగిస్తాడు. ఇన్నిసార్లు చెప్పినా వినకపోతే అప్పుడు ఆయన మన మీద కోపాన్ని చూపిస్తాడు. ఒకవేళ దేవుడు కోపాన్ని చూపించడం మొదలు పెడితే ఆ కోపాన్ని ఇంకా ఆపలేరు ఎవరు కూడా. అందుకనే నాకు చాలా భయం. మీలో కొంతమందికి ఎందుకు ఈయన అలా అరుస్తూ మాట్లాడతాడు, ఎందుకంత గొంతుకు చించుకుంటాడు, ఎందుకు ముఖం విచిత్రంగా పెడతాడు, ఇలా కొంతమంది అనుకుంటారు. బాధ నాకు. వాక్యం వినేటువంటి వాళ్ళు విని మీరు దేవుని యొక్క కోపానికి మీరు గురి కాకూడదు అనేది నా యొక్క తాపత్రయం. ఈరోజు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పవిత్రత, ఈ రెండు కూడా మిళితమై ఏ విధంగా ఉంటాయి అని అనటానికి మీతో కలిసి బైబిల్లో ఉన్నటువంటి ఒక పాట మీతో కలిసి ధ్యానం చేస్తా. హానోక్ గారు పాటలు బాగా రాస్తారు, బాగా పాడతారు. ఇది కూడా ఒక పాటే. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి పాట. నేను ఒకవేళ ఆ పాట మొదలు పెడితే, అంటే నాకు పాడటం రాదులేండి, పాట గురించి చెప్తే మాకు తెలిసి ఈ పాట అని మీలో చాలామంది ఒప్పుకుంటారు. ఒకవేళ లూథరన్ సంఘానికి అలాంటి సంఘాలకు వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పాట చాలాసార్లు పాడి ఉండుంటారు. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ఆ పాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ పాట 147వ కీర్తన. 147వ కీర్తన. మీ దగ్గర బైబిల్స్ ఉంటే 147వ కీర్తన తీయండి. ఈ కీర్తన ఏ సందర్భంలో పాడారో మీకు ముందు సందర్భాన్ని చెప్తాను, కథలాగా చెప్పుకుంటూ వస్తా. కీర్తన తీసిన తర్వాత మీరు తల పైకెత్తితే అప్పుడు నేను కథ చెప్తాను. ఆ తర్వాత ఈ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. అది ఈరోజు మనం చేసేటువంటి పని. సరే, ఈ పాట పాడటానికి 150 సంవత్సరాల ముందు జరిగిన విషయం. ఈ పాట ఎప్పుడైతే పాడారో ఆ పాట పాడటానికి దగ్గర 150 సంవత్సరాలకు ముందు సుమారు 730 క్రీస్తు పూర్వం ఆ ప్రాంతాల్లో యెషయా అనేటువంటి ప్రవక్త ఉండేవాడు. బాబా మొబైల్ ఎవరిదో కొంచెం చూడండమ్మా. ఏడు 730 సంవత్సరాలకు ముందు యెషయా అనేటువంటి భక్తుడు ఉండేవాడు, ప్రవక్త. ఆయన దగ్గర 45-50 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని హెచ్చరించాడు. ఏమనంటే, మీరు బాగుండాలా, మీరు బాగుండకపోతే దేవుడు కోపం వస్తుంది, దేవుడు కోపం వచ్చిందంటే బాగోదు, ఉత్తరాన్ని నుంచి ఆయన శత్రువుని పంపిస్తాడు మీ మీదకి, ఆ శత్రువు మీ మీదకు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. కానీ పట్టించుకోలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత హబక్కూకు అనే ప్రవక్త వచ్చాడు, నహూమ్ అనే ప్రవక్త వచ్చాడు. వీళ్ళు కొద్ది కాలం చేశారు.
వీళ్ళ తర్వాత ఇర్మియా అనేటువంటి ప్రవక్త వచ్చాడు. 40 సంవత్సరాలు ఆయన ప్రవచించాడు. ఇర్మియా దగ్గర దగ్గర నాలాంటోడే. అనంటే ఎప్పుడు అరుస్తూ ఉండేవాడు, ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు అనమాట. అందుకే ఏడుపు కొట్టోడు అని ఆయనకి పేరు. ఆయన పేరే అంతే, ఏడుపు కొట్టోడు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. రే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు రా, జాగ్రత్తరా అని ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు. అందుకే ఇర్మియా అంటే ఎవ్వరికి ఇష్టం ఉండేది కాదు. ఇర్మియాని ప్రతి ఓడు తిట్టినోడే, ఇర్మియాని ప్రతి ఓడు కొట్టినోడే, ఇర్మియాని ప్రతి ఓడు చంపాలనుకున్నాడు. సొంత తోబుట్టులే ఇది సస్తే బాగుండు అని తిట్టుకున్నారనమాట ఇర్మియా. 40 సంవత్సరాలు ప్రవచించాడు. ఈ విధంగా మొత్తం 150 సంవత్సరాలు ప్రవచించిన తర్వాత ఇశ్రాయేలీయులు ఎంతకీ మాటన్లా, యూదులు ఎంతకీ మాటన్లా. ఇనకపోతే ఏమైంది, తూర్పు నుంచి శత్రువు వచ్చేసాడు. ఆయన పేరు నెబుకద్నెజర్. వచ్చి ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఆ మనుషుల్లో ఉన్నటువంటి యవ్వనస్తుల్ని దగ్గర దగ్గర 10,000 మందిని ఎత్తుకెళ్ళిపోయాడు బానిసలుగా పెట్టుకోవడానికి. అందుట్లో మనకి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో తెలుసు కదా వాళ్ళు. అదే సమయంలో యెరూషలేం దేవాలయం ఉంటుంది కదా, యెరూషలేం దేవాలయం చాలా ఖరీదైన దేవాలయం. మనం ఇంటికి సున్నం వేసుకుంటాం కదా, ఆయన ఏం చేశాడంటే గోళ్ళకి సున్నం పూయిలా బంగారాన్ని పొదిగాడు. ఇటుకరాయి పీకేస్తే బంగారం ఊడొచ్చేది. అలాగ మొత్తం రాళ్ళన్నీ ఓడబూకేసి పాడిపడిపోయిన దిబ్బలాగా చేసేసాడు ఎవరు, నెబుకద్నెజర్. కేజీలు బంగారం తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇక వెళ్ళిపోక ముందు దేవుడు ఒక చిన్న మాట చెప్పాడు. రే మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, 70 ఏళ్ళు ఆ విధంగా మీరు శ్రమ పొందిన తర్వాత, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు కదా, 70 ఏళ్ళు అంటే చచ్చిపోతారు కదా అందరూ, ముసలోళ్ళే చచ్చిపోయిన తర్వాత కొత్త తరం పుడతారు కదా, వాళ్ళల్లో ఎవరైనా ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే అప్పుడు నేను వెనక్కి తీసుకొస్తా అని చెప్పాడు. అయితే 70 ఏళ్ళ తర్వాత ఈ వాక్యాన్ని ఒక ముసలోడు చదివాడు. ఆ ముసలోడు పేరు దానియేలు. చదివి దగ్గర దగ్గర 85 ఏళ్ళు ఆయనకు అప్పుడు ప్రార్థన చేశాడు. ప్రభువా నువ్వు ఇర్మియా ద్వారా చెప్పావు కదా, మేము ప్రార్థన చేస్తే వెనక్కి తీసుకెళ్తానని తీసుకెళ్ళవా అని ప్రార్థన చేశాడు. వెనక్కి వచ్చేశాడు. కోరేషు అనేటువంటి రాజు వెనక్కి పంపించేశాడు. ఆయన పంపించాడు, బంగారం ఇచ్చి పంపించాడు, మనుషుల్నిచ్చి పంపించాడు. దగ్గర దగ్గర 50,000 47,000 మంది అట్లా పంపించాడు. వచ్చిన 7 నెలలకి వాళ్ళు బలులు అర్పించడం మొదలుపెట్టారు, దహన బలులు అర్పించడం మొదలుపెట్టారు. తర్వాత మందిరం కట్టాలి మానేశారు. 20 సంవత్సరాలు మందిరం కట్టాల. అప్పుడు హగ్గై అనే ప్రవక్త వచ్చారు. బుద్ధి ఉందా లేదా, రాజుగారి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారు, మందిరం కట్టుకుంటానని సొంత బిల్డింగులు కట్టుకుంటారా అని తిట్టాడు. అప్పుడు మళ్ళీ బుద్ధి వచ్చి వాళ్ళు మందిరం కట్టేశారు. మందిరం కట్టేసిన తర్వాత దగ్గర దగ్గర ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు మందిరం చుట్టూ ప్రహారీ గోడ లేదు. మందిరానికి చుట్టూ ఉన్న ప్రహారీ గోడకి గుమ్మాలు కూడా లేవు. గుమ్మం ఏమో పరువుకి సాదృశ్యం, గోడ ఏమో భద్రతకు సాదృశ్యం. అటు గోడ లేదు, ఇటు గుమ్మం లేదు, అటు పరువు లేదు, ఇటు భద్రత లేదు. అలాగ ఒక 90 ఏళ్ళు దాకా ఉన్నారు. అప్పుడు నెహెమ్యా అనేటువంటి ఒక భక్తుడు తెలుసుకొని ప్రార్థన చేశాడు. 100 రోజుల పైన ప్రార్థన చేశాడు. దగ్గర దగ్గర 120 రోజులు. ప్రభా ప్లీజ్ గోడ కట్టవా, గుమ్మం లేవు ప్రభా, పరువు లేదు ప్రభా అని ప్రార్థన చేశాడు. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమనంటే, నెహెమ్యా నువ్వే కట్టయా, వెళ్ళి కట్టు అని అన్నాడు. వెళ్ళాడు నెహెమ్యా, ప్రార్థన చేశాడు బాగా, అందరినీ పురికొల్పాడు. అందరూ వచ్చి గోడ కట్టేశారు. 52 రోజుల్లో అయిపోయింది. గోడ అంటే ఏదో సన్న కాంపౌండ్ వాళ్ళు అనుకోవద్దు. గోడ చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటుంది అంటే 6 గుర్రాలు పరిగెడతాయి పైన. ఒక్కో చోట గోడ అయితే దగ్గర దగ్గర 40 అడుగులు అట్లా ఎత్తు ఉంటుంది అనమాట. అంటే 4 అంతస్తులు ఎత్తు. అంత పెద్ద గోడ 52 రోజుల్లో కట్టేసేసారు. ఎందుకంటే 1000 మంది కట్టేశారు గోడ. ఆ గోడకి మొత్తం 8 గుమ్మాలు. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు, పేడ గుమ్మం, నీటి గుమ్మం, గొర్రెల గుమ్మం, ఇట్లాగా పేరుందన్నమాట. ఒక గుమ్మం పేరు నీటి గుమ్మం. ఆ నీటి గుమ్మం బయట పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ దగ్గర ఇలాగ ఒక పెద్ద స్టేజ్ వేసి నెహెమ్యా అందరి ఇశ్రాయేలీని పిలిచాడు. యూదుని వచ్చారు. వాళ్ళు అక్కడ నుంచొని ఉన్నప్పుడు ఆ స్టేజ్ మీదకి పాస్టర్ గారిని ఎక్కించాడు. పాస్టర్ గారి పేరు ఎజ్రా. వాళ్ళు యాజకులు అంటారు. ఆయన ఎక్కించారు. వాక్యం చెప్పండి మీరు అన్నారు. ఈ ఇశ్రాయేలీలు 100 సంవత్సరాల పైన వేరు దేశాల్లో ఉన్నాను కదా, కాబట్టి వాళ్ళు హిబ్రూ భాష మర్చిపోయారు. ఎజ్రా ఏమో హిబ్రూలో మాట్లాడేవాడు. వీళ్ళకెవ్వడికి అర్థం కావట్లేదు. అందుకనే తర్జుమా చేసేవాళ్ళు తీసుకొచ్చాడు. ఎంతమందినో తెలుసా, మనకి సర్వసాధారణంగా తర్జుమా చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో మాట్లాడేవాడు. ఆయనకు అట్లా కాదు. ఒక్కడికి 12 మంది
అన్నంటే 12 భాషల్లోకి తర్జుమా చేశారు అన్నమాట. ఇటు ఆరుగురు అంటే ఈయన ఒక వాక్యం చెప్తే ఈయన ఆయన 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 అదరిది ఈయన ఆయన ఆయన అలా మొత్తం 12 భాషల్లోకి. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా నుంచోనే వాక్యం విన్నారు. కూర్చోలా, నుంచోనే 6 గంటల సేపు వాక్యం విన్నారు. విని ఇక 3 గంటలు అవుతున్నప్పుడు ఏడవడం మొదలు పెట్టారు అందరూ. అప్పుడు నెహెమ్యా స్టేజ్ ఎక్కి, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నారంటే, అయ్యా వాక్యం వింటా ఉంటే గుచ్చుకుందయా, బాధగా ఉంది అని అంటే, అరే దేవుడు కృప చూపించాడు, దేవుడు కార్యం చేశాడు, దేవుడు మంచోడు, ఇప్పుడు మనం దేవుని స్తుతించాల, దేవుణ్ణి ఆరాధించాలా అని ఆయన అని చెప్పి ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా వీరు క్వైర్ మెంబర్స్ కదా, ఓకే, మీరు పాట పాడితే వినాలని ఉంది కానీ ఆ సార్ ఒప్పుకోవట్లేదు, అయిన తర్వాతనే మీరు పాడండి నేను వింటాను, ఓకే రైట్. అయితే ఆ క్వైర్ మెంబర్స్ అందరినీ ఆయన పిలిచి 2 ముక్కలు చేశాడు. చేసి వాళ్ళందరినీ గోడెక్కమన్నాడు. ఎక్కి ఒక ముక్కనేమో ఒక భాగాన్నేమో ఇటు, ఇంకో భాగాన్నేమో ఇటు గోడ మీద నడుచుకుంటూ తిరగమన్నాడు. వాళ్ళు గోడ మీద తిరుగుతూ పాడినటువంటి పాటే ఈ 147వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. సార్ ఇదంతా ఎక్కడ సార్ అని ఆయన చప్పట్లు కొడుతున్నాడే, అంత కొట్టాల్సిన అవసరం లేదు. అంత కొట్టాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చదివితే తిన్నగా ఉంది, పెద్ద విషయం కాదు. అర్థమైందా? వీళ్ళు వెనక్కి రావటం, గోడ కడటం, ఇదంతా కూడా ఎజ్రా గ్రంథం నెహెమ్యా గ్రంథం చదివితే తెలిసిపోద్ది. అర్థమైందా? నెహెమ్యా గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో గోడ కట్టేశాడు, ఓకే. 8వ అధ్యాయంలో అందరినీ పిలిచి వాక్యం చెప్పించాడు. 12వ అధ్యాయం 27వ వచనం నుంచి 42వ వచనం దాకా చదివితే వీళ్ళని గోడెక్కించి 2 గుంపులు చేసి అటు ఇటు వెళ్ళమని చెప్పి ఆ గుంపులో వాళ్ళు పాడినటువంటి పాట ఇది అని మనకు అర్థమవుతుంది అనమాట, ఓకే. సో మీకు చరిత్ర అంతా చెప్పా, 150 సంవత్సరాల చరిత్ర కథలాగా చెప్పా, అర్థమైంది కదా. కాబట్టి వీళ్ళు ఏంటనంటే, మేము ఇన్ని సంవత్సరాలు ఎక్కడో పరాయి దేశంలో బానిసలుగా ఉన్నాం, వెనక్కి వచ్చాం, చక్కగా మందిరం కట్టేసుకున్నాం, మా పట్టణం అయిపోయింది అని సంతోషంగా ఆ గోడ మీద తిరుగుతూ వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ పాడినటువంటి పాట 147వ కీర్తన. ఇప్పుడు వస్తారా 147వ కీర్తనలోకి? 147వ కీర్తనకి 20 వచనాలు 20 వచనాలు కరెక్టేనా? 20 వచనాలు. 20 వచనాల్లో వాళ్ళు దేవుణ్ణి ఎందుకు స్తుతించారంటే 3 కారణాలు. మొదటి 6 వచనాల్లో మొదటి కారణం ఏంటనంటే, మేము బంధకాల్లో ఉన్నాం, దేవుడు బయటికి తెచ్చాడు, అందుకే దేవుడు మంచోడు. మేము బంధకాల్లో ఉన్నాం, మమ్మల్ని బయటికి తెచ్చాడు, అందుకే దేవుడు మంచోడు. రెండోది 7వ వచనం నుంచి 13వ వచనం దాకా మేము బలహీనంగా ఉన్నాం, మమ్మల్ని బలపరిచాడు ఆయన, అది రెండోది. 14 నుంచి 20 దాకా మాకేం చేయాలో తెలియట్లేదు, భద్రంగా వాక్యంతో మమ్మల్ని వాక్యం బయలుపరిచాడు. 3 విషయాలు: బంధకాల్లో ఉన్నప్పుడు బయటికి తెచ్చాడు, బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచాడు, మమ్మల్ని భద్రంగా వాక్యంతో బోధించాడు. 3 విషయాలు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులంతా 3 జాతులు. కొంతమంది ఏమో జబ్బులుండి, వేరువేరు బుద్ధులుండి, వేరువేరు అలవాట్లుండి, వేరువేరు కష్టాల్లో ఉండి ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మొదటి భాగం. రెండో వాళ్ళు మీటింగ్కి వచ్చినప్పుడు బాగుండి, మీటింగ్ అయిన 4 రోజులు మామూలుగా వెనక్కి పడిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రెండో భాగం. మూడోది వాక్యం చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవునిలో ఎలా ఎదగాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అర్థం కాకుండా ఉంటారు, వాళ్ళకి 3వ భాగం. ఈ 3 భాగాల వాళ్ళే ఇక్కడ ఉంటారు. సార్ ఈ 3 భాగాల్లో నేను లేను అని అంటే నిన్ను తీసుకెళ్ళి జూలో పడేయాలరా అనాలి, ఎందుకంటే మీరు మనిషి కాదనమాట. మనిషి అనేవాడు ఎవడైనా ఈ 3 భాగాల్లో ఉంటారు. అయితే బంధకాల్లో ఉంటారు, లేకపోతే బలహీనంగా ఉంటారు, లేకపోతే ఏం చేయాలో అర్థం కానిటువంటి చేతకాని వాళ్ళలాగా ఉంటారు. ఈ 3 అట్లేదు ఒకటి. కాబట్టి ఆ 3కి కూడా ఈ ఒక్క కీర్తనలో జవాబు ఉంది. అందుకనే బైబిల్ పండితులు ఈ కీర్తన గురించి ఏమంటారు తెలుసా? పరిపూర్ణ కీర్తన అని అంటారు. చాలా అర్థాన్ని ఇచ్చేటువంటి కీర్తన అనేసి. చూద్దాం ఆ కీర్తన ఎలా ధ్యానం చేయాలి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. స్తోత్రము చేయుట ఒప్పిదము. స్తోత్రము చేయుట ఒప్పిదము అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? ఉదాహరణకి ఇప్పుడు హానోక్ గారు బాగా పాడారా?
హానోక్ గారు బాగా పాడతారే, బాగా పాడతారు కదా. ఇప్పుడు నేను బాగా పాడతారంటే అన్నారు, దాన్నే ఒప్పిదము అంటారు. నేను విన్నాను, మీరు విన్నారు, నాకు నచ్చాడు కాబట్టి మీకు కూడా నచ్చితే పెద్ద విచిత్రం ఏం కాదు. అయితే జీవితంలో హానోక్ గారు పాట వినకుండా ఇప్పుడే వస్తాడు చూసి ఎవడన్నా మీటింగ్కి, వాడు కూడా బాగా పాడతాడు అని అంటే ఎలా ఉంటుంది మీకు? నీకేం తెలుసురా, నీకేం తెలుసు, ఎగస్ట్రాలు ఎందుకు అని అంటారు. ఒప్పుకోవాలంటే అనుభవం ఉండాలి, ఒప్పుకోవాలంటే రుచి చూడాలి. సరసాధారణంగా పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఆడవాళ్ళు 2 విషయాలు మాడతారు. ఒకటి పెళ్లి కూతురు గురించి, రెండోది పలావ్ గురించి. ఈ 2 మాడతారు. పెళ్లి కూతురు ఎలా ఉంది, పలావ్ ఎలా ఉంది. ఒకవేళ మీరు నేను కూడా పెళ్ళికి వెళ్ళి వచ్చాం అనుకో, పెళ్లి కూతురు బాగుందే, బాగుంది. పలావ్ బాగాలేదే, బాలా, దాన్ని ఒప్పుకోవడం అంటారు. అయితే అప్పుడే ఆవిడ పెళ్ళికి వస్తున్నాడు అనుకో, ఆడు కూడా పలావ్ బాగాలేదంటే ఎలా ఉంటుంది అని మొహం మీద కొట్టాలనిపిస్తుంది. అంటే అనుభవించకుండా చెప్పితే దానికి విలువ ఉండదు, దాన్ని ఎటకారం అంటారు, విలువ లేనిది అంటారు. అవునా కదా? వీళ్ళు మనస్ఫూర్తిగా దేవుడు మంచోడు, దేవుడు స్తోత్రానికి అర్హుడు అని గుండె లోతుల్లోంచి పాడారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మంచితనాన్ని అందరూ అనుభవించారు. అవునా కదా? హానోక్ గారు పాడుతూ ఉంటే, మీరు పాట బాగుంది కాబట్టి మీరు కూడా దేవునికి స్తోత్రము గానము అని పాడేస్తా ఉన్నారు. అర్థమైందా? మీలో కొంతమంది అది డ్రామా. ఏ అని అంటే దేవుడిని అనుభవించారా మీరు? అప్పుడే దమ్ము కొట్టొచ్చి ఉంటారు, మీటింగ్ అయిపోగానే మళ్ళీ దమ్ము కొట్టే టైపు. మధ్యలో స్తోత్రం అంటే ఎలా ఉంటుంది? బాగోదు కదా. స్తోత్రము గానము అనేది దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించిన తర్వాత చెప్పాలి. బిర్యానీ వండి పెట్టినప్పుడు తినకముందే బాగుందంటే ఎలా ఉంటుంది? నా నెటకారం అంటారు. దేవుడిని రుచి చూడకుండా దేవా నువ్వు గొప్పడు అని అంటే, ఏంట్రా నీకేం తెలుసురా, నా గురించి నీకేం తెలుసురా అని అంటే నువ్వేమంటా? అందరూ అన్నారు నేను కూడా అన్నానంటే చేయనర్మే అని అంటాడు ఆయన. అనుభవించాలి మనం. అయితే ఈరోజు నా తపన, ఈరోజు నా కోరిక ఏంటనంటే, నేను మాటలు ముగించే లోపల మీరందరూ కూడా దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించాలని. సాధ్యమా సార్ అంటే సాధ్యమే. అయితే ఇప్పుడు చిన్న పని చేద్దాం, ఒక 30 సెకండ్లు మనం మౌనంగా ఉందాం. ఓకే, 30 సెకండ్లు. ఆ టైంలో మీకు ఇష్టమైతే కళ్ళు మూసుకోండి, ఇష్టం కాకపోతే పర్లేదు, కానీ మనసులో మాత్రం ఒక చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన ఏమనంటే, దేవా ఈడేదో చెప్తున్నాడు, నీ మంచితనం ఏదో అనుభవించవచ్చు అంట, నువ్వు నిజంగా దేవుడివైతే, నీతో మాడుతున్నాను కదా, అందరితో మాడితే మళ్ళీ పెద్ద గొడవ అయిపోద్ది, కానీ నీతో మాడుతున్నాను కదా, నువ్వు నిజంగా దేవుడివైతే నాకున్న సమస్య నీకు తెలుసు కదా, నాకున్న బాధ నీకు తెలుసు కదా, ఈ ప్రసంగం అయ్యే లోపల దానికి జవాబు ఇస్తావా? అడగండి మీరు. దేవుడిని అడగండి. 30 సెకండ్ల టైం బస్. ఈ ప్రసంగం అయ్యే లోపల నేను దేని గురించి అయితే బాధపడుతున్నాను, దేని గురించి అయితే టెన్షన్ పడుతున్నాను, దేని గురించి అయితే ఆలోచిస్తున్నాను, దానికి జవాబు ఈ ప్రభు. చేశారు కదా? రైట్. ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు కాబట్టి అర్థమైందా? వినాలి. అది మీరు చేయాల్సిన పని. వీలైనంత సరదాగా చెప్తాను నేను, చాలా మంచిగా ఉంటాను ఈరోజు, నిన్నట్లాగా గట్టిగా ఉంటాను, చాలా 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 లవింగ్గా ఉంటాను. ఓకే, చాలా ప్రేమగా ఉంటాం. రైట్. సో దేవుడి యొక్క మంచితనం ఏ విషయాల్లో మనం ఆలోచించవచ్చో చూద్దాం. ఓకే, 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అని అంటే, యెరూషలేముని దేవుడే ఎలా కడతాడు? ఇప్పుడు చిన్న ఉదాహరణ, చదువుకున్న పిల్లల్ని, రే తాజ్మహల్ ఎవరు కట్టారా అంటే ఏమంటారు? షాజహాన్ అని. ఇప్పుడు షాజహాన్ ఎవరు? మొఘల్ రాజు. మొఘల్ రాజు ఎక్కడైనా తాపి పనులు చేస్తాడా? మొఘల్ రాజు ఏమన్నా ఇటుకలు మోస్తాడా? కొన్ని మొఘల్ రాజు ఏమన్నా సిమెంట్ గిమెంట్ మోస్తాడా? మరి ఎలా అనేసారు షాజహాన్ కట్టేశాడని? ఆయన ఇటుకలు మోయలేదు, తాపి పట్టుకోలేదు, తట్ట మోయలేదు, కనీసం కట్టేటప్పుడు దగ్గరికన్నా వచ్చాడో లేదో నాకు అనుమానం, దుమ్ము వస్తుందని దూరం నుంచి చూసి ఉంటాడు. కానీ పేరు మాత్రం ఒకటే, షాజహాన్ కట్టాడు. మీరు చెప్పింది తప్పని నేనేం వాదించట్లా, కరెక్టే, షాజహాన్ కట్టాడు. కానీ ఎందుకన్నారు తెలుసా? తాజ్మహల్ కట్టడానికి డబ్బులు ఇచ్చింది ఆయన, ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఆయన, ప్రణాళిక ఇచ్చింది ఆయన, అందుకనే షాజహాన్ కట్టాడు అని అంటారు. నెహెమ్యా గోడ కట్టాడు అని అంటారు. నెహెమ్యా ఇటుకన్నా ముట్టుకున్నాడో లేదో నాకు తెలియదు, ఆయన గవర్నర్, ఆయన ఎందుకు ముట్టుకుంటాడు? అందరి చేత కట్టిస్తాడు ఆయన, కానీ ఆయన పేరు వస్తుంది. అదేవిధంగా దేవుడు యెరూషలేముని కట్టాడు అని అంటే, దేవుడు వచ్చి తాపి పని ఏం చేయాల, దేవుడు వచ్చి ఇటుకలేమి మోయల, దేవుడు ప్రోత్సహించాడు, దేవుడు అనుగ్రహించాడు, దేవుడు సహాయం చేశాడు.
అది చేసేది. అయితే ఇశ్రాయేలు ఏమన్నారంటే, పాడుపడిపోయిన దిబ్బలాగా ఈ ఊరుంటే, ఈ మందిరం కుప్పకూలిపోయి ఉంటే, మాకు పరువు భద్రత లేనటువంటి దినాల్లో ఇరుక్కుపోయి ఉంటే, మా దేవుడు ఇది కట్టి పెట్టాడు కాబట్టి దేవుడు మంచోడు. అది వాళ్ళు అన్నది. దేవుడు మాకు కట్టి పెట్టాడు. సరే, బాగుంది సార్, వాళ్ళకేదో దేవుడు యెరూషలేం కట్టి పెట్టాడు, అందుకే దేవుడికి స్తోత్రము గానం చేయడం మంచిది అన్నారు. మనకేం కట్టి పెడతారు సార్? నేనేమంటానంటే, ఒకవేళ ఈ సందర్భంలో ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అయితే ఏదో ఒకటి కట్టేవాళ్ళే. ఏదో ఒకటి. ఊరుకోండి సార్, నేను బడిలో చదువుకున్నాను, నేనేం కడతాను? నువ్వు బడిలో చదువుకుంటుంటే నువ్వు కట్టేది విద్యను కట్టుకుంటున్నావు. లేకపోతే విద్య అయిపోతే కనుక ఉద్యోగ జీవితాన్ని కట్టుకుంటున్నాం. అది అయిపోతే వివాహ జీవితాన్ని, అది అయిపోతే కుటుంబాన్ని, అది అయిపోతే ఇంటిని, అదైతే వ్యాపారం. ఏదో ఒకటి మనం కట్టేవాళ్ళమే. అయితే చాలాసార్లు మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, నేను కడతం మొదలు పెడుతున్నాను, పూర్తి కావట్లేదు. నేను కడతం మొదలు పెడుతున్నాను, సాధ్యం కావట్లేదు. నేను కడతం మొదలు పెడుతున్నాను, ఓటమికి ఎదురవుతుంది, నేను ఫెయిల్ అయిపోతున్నాను. ఎలాగా? ఒకవేళ అలాంటి ఇబ్బందిలో ఉంటే నేనేం చెప్తాను తెలుసా? దేవుణ్ణి కనుక మనం కట్టుకునే దాంట్లోకి తెచ్చి పెడితే, సార్ నేను చదువు కట్టుకుంటున్నాను కదా, దేవుణ్ణి తెచ్చుకోవచ్చా? ఎందుకు తెచ్చుకోకూడదు? చదువుకునే ముందు నేను ఎప్పుడు పిల్లలకి చెప్తాను, నేను ఉద్యోగం చేసుకునేప్పుడు చదువుకున్నాను, పరిచర్య చేసేప్పుడు చదువుకున్నాను, చాలా కష్ట దినాల్లో ఉద్యోగం అంటే మెడికల్ స్టోర్స్లో పనిచేస్తూ నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. అయితే మిగిలిన వాళ్ళందరూ హోంవర్క్ చేసుకోవడానికి టైం ఉండేది, నాకుండేది కాదు. కానీ మంచి మార్కులతో, అందరికంటే ఫస్ట్ మార్కులతో నేను పాస్ అవ్వగలిగాను. ఎలాగానంటే, చదువుకునేటువంటి కొద్ది సమయంలో నేను ఇట్లా చదువుకునేవాడిని. గంట చదివితే ఆ గంట ఏం చదవబోతున్నానో దాని గురించి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడిని. ప్రభా, ఇక ఈ సబ్జెక్ట్ చదవబోతున్నాను, ఈ గంట ఈ చదివేది నాకు నేర్పించి ప్రభా, అర్థమయ్యేటట్లు చేయ ప్రభా, నేను చదువుకున్న దాన్ని జ్ఞాపకం ఉండేటట్లు చేయ ప్రభా, రేపొద్దున దీన్ని ఎగ్జామ్లో రాసేటప్పుడు మంచిగా రాసేటట్లు చేయ ప్రభా. దేవుడు అది నాకు సహాయం చేశాడు. మిగిలిన వాళ్ళకంటే తక్కువ సమయం నేను చదివాను, కానీ అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకోగలిగాను. ఉద్యోగంలో దేవుడు ఉన్నత స్థాయిలో నన్ను పెట్టాడు. పరిచర్యలో దేవుడు ఉన్నతంగా వాడుకోగలుగుతున్నాడు. సంవత్సరం దాకా నాకు డేట్లు లేవు. 2018లో నాకు డేట్లు లేవు. 2019లో మొదటి 2 నెలల్లో ఆల్మోస్ట్ అయిపోయినాయి. అంత ముందుగా నన్ను అడుగుతున్నారు. నేనేదో పెద్ద పోటుగాడినాను, లేకపోతే పెద్ద హడావిడి మేస్తున్నాను కానే కాదు. నేను మామూలుగా మీ మధ్యన ఉండడానికి ఇష్టపడతాను, నా కోరిక అది. ఈ స్టేజ్ మీదకి వచ్చి కూర్చోవాలంటే కూడా ఇదో పెద్ద జైలు అన్నట్లు ఫీలింగ్ ఉంటుంది నాకు. స్టేజ్ మీద కూర్చోవటం అంటే జైలు. ఏనంటే ఒబ్బడిగా కూర్చోవాలి, ప్రజలంతా మన్నే చూస్తూ ఉంటారు, గోక్కోవాలంటే కూడా కష్టమే. సింపుల్ చెప్తున్నాం, ఇబ్బందిగా ఉంటుంది. అదే కింద అనుకోండి, పరా గోక్కోవచ్చు, ఎవడు అడగడు. అందుకే జైలు అంటాను నేను. మామూలుగా ఉండడానికి ఇష్టపడతాను. కానీ దేవుడు మన జీవితాన్ని కట్టి పెడతాడు. కానీ ఒక సందర్భాన్ని మీ ముందు పెడతాను. దేవుడు కడతానికి అద్భుతంగా సహాయం చేస్తాడంటాను. 2014లో నేను ఇల్లు కట్టుకుందాం అనుకున్నా. నేను పరిచర్లోకి వచ్చి అప్పటికి 24 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, 90లో పరిచర్లోకి వచ్చా. 2014లో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను. ఒక స్థలాన్ని కొనుక్కున్నాను బెంగళూరులో. పెద్దదేం కనుక్కుంటే చిన్న స్థలం, 150-160 గజాలు స్థలం కొనుక్కున్నా. నాకు తెలిసినటువంటి ఒక బిల్డర్ని పిలిచి, అరే ఇక్కడ ఒక బిల్డింగ్, అటు బాగా మిత్రుడు, మారుమనసు పొందిన మంచి విశ్వాసి, అరే ఇక్కడ బిల్డింగ్ కట్టి పెట్టాలరా అంటే వచ్చాడు, చూశాడు. అన్న ఎట్లా ఉండాలనుకుంటున్నా అంటే, ఎట్లా ఉండాలరా, నాకు 2 కూతుర్లు, నేను, మా ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక బెడ్రూము, ఎవరైనా గెస్ట్ వస్తే ఒక బెడ్రూమ్, 4 బెడ్రూమ్లు, వంటగది, హాలు అని అంటే, ఈ స్థలంలో అవన్నీ రావు అని అన్నాడు. అని అంటే మరి ఎట్లా అంటే, డూప్లెక్స్ అని కడతారు, కింద కొన్ని గదులు, పైన కొన్ని గదులు, మధ్యలో ఇంట్లోంచి మెట్లు అని అంటే, సరే ప్లాన్ గీసి అన్న. గీసిచ్చాడు. ఎంత అవుతుంది అన్న? 35 లక్షలు అవుద్ది అన్నాడు. మన దగ్గర అంత డబ్బులు లేవు కదా, మనకి ఎవడు లోన్ ఇవ్వడు, మనకి ఉద్యోగం లేదు, ఎవడు ఇవ్వడు అని అంటే, నీ దగ్గర ఎంత ఉన్నాయి అన్నాడు. మన దగ్గర 14 లక్షలు ఉన్నాయి అన్న. అంతే కదా, దాంతో మొదలు పెడతాం అని అన్నాడు. ఫస్ట్ వేయాల్సిందంటే మేము బోర్ వేయాలి. మేమున్నటువంటి ప్రాంతంలో బోర్ వేయటానికి 2.5 లక్షల నుంచి 4 లక్షలు అవుతుంది. ఎందుకంటే కనీసం 900 అడుగులు వెళ్ళాలి భూమిలోకి, అప్పుడు కానీ నీళ్ళు రావు. ఎందుకంటే బండ ప్రాంతం, కొండ ప్రాంతం, అందుకని అంత నీళ్లు ఉండవు. బెంగళూరు పట్టణం కదా. సరే ప్రార్థన చేశారు 3 వ్యక్తులు.
మోసెస్ గారని నా మిత్రుడు ఒక ఆయన ప్రార్థన చేసి, నేను చూపించే చోట బోరేయండి, తక్కువ లోతులు దేవుడు ఇస్తానంటున్నాడు అని చెప్పాడు. సరే అనుకున్నాం, అక్కడ బోరేయమన్నాం, మంచి ప్లేస్ అది, కాంట్రాక్టర్ కూడా ఇది మంచిది అన్నాడు. కూర్చొని ప్రార్థన చేసి బోరేస్తున్నాడు. 100వ అడుగు దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్ వచ్చింది. సార్ పెద్ద రాయి తగులుతుంది సార్ అన్నారు. ఆ రాయి ఎంత పెద్దదంటే 50 అడుగుల దాకా ఒకటే రాయి ఉంది. అంటే 100 నుంచి 150 దాకా ఒకటే రాయి. అదేమన్నాడు తెలుసా, సార్ పెద్ద బండ మీద ఇల్లు కడుతున్నారు సార్, ఇల్లు అయితే గట్టిగా ఉంటుంది కానీ నీళ్ళకి మాత్రం 4 లక్షలు వెళ్ళాలి అని అన్నాడు. ఇది పరిస్థితి. అయితే మనం నిశ్చింతగా ఉన్నాం. 150 దాటిపోయింది. 156 దగ్గర కొంచెం తడిమట్టు వచ్చింది. ఎందుకు వచ్చిందని అలా చూస్తూ ఉన్నా. 157 దగ్గర ఒక్కసారి నీళ్ళు వచ్చేసింది, బాగా నీళ్ళు వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయి అంటే ఇంకా కిందకి వెళ్ళటానికి వీలు లేదు. ఏమన్నాడంటే ఇంకేయటానికి వీలు లేదండి అని ఆపేశాడు. 159, 160 దగ్గర ఆపేసేసి, సార్ ఇంకంతా అయిపోయింది, ఇక మీరు బోర్ వేసుకొని నీళ్ళు వచ్చేస్తాయి, 3 అంగుళాలు నీళ్లు ఉన్నాయి, బండ మధ్యలో ఉన్నది కదా నీళ్లు, 100 ఏళ్ళ దాకా నీళ్లు గ్యారంటీ, చాలా తీయగా ఉన్నాయి, నలకలకలకల ఏమి లేవు అన్నాడు. చాలా సంతోషించాం. బిల్లు ఎంత అయిందన్న, ఆడి మొహం చూడాలి బిల్లు ఎంత అయింది అని అన్నప్పుడు. ఎందుకనంటే వాడు ఏమనుకున్నాడు తెలుసా, బోరేస్తున్నాం అంటే 2-2.5 లక్షలు బిల్లు వేసుకొని వెళ్దాం అనుకున్నాడు. 21,000 అడిగాడు. 21,000 వాడి చేతికి ఇచ్చాను. చాలా దిగులుగా, సార్ మీ దేవుడు ఇచ్చాడు సార్ నీళ్లు, కానీ మాకు మాత్రం లాస్ సార్. అక్కడి నుంచి రిగ్ తీసుకొచ్చడానికే బోల్డ్ డబ్బులు అయిపోయింది సార్, పనులకే బోల్డ్ డబ్బులు అయిపోయినాయి సార్, మాకు అస్సలు ఏమి లాభం లేదు సార్, ఇది నష్టం అని అంటే, అయ్యా దేవుడు సాయం చేస్తాడు మీకేం అవ్వదులే అని అన్నాను. మా పక్క 2 ప్లాట్లు అవతలు ఉన్న ఆయన, సార్ మాకు బోరే వేస్తారా, ఈరోజు మంచి రోజు అనుకుంటా అన్నాడు. వెంటనే మొదలు పెట్టేశాడు. ఎక్కడేమంటాడంటే వేసాడు. 1,127 అడుగులు, 1,127, 1,127 అడుగులు వెళ్ళాడు. చుక్క నీరు రాళ్ళ. 2,51,000 కట్టాడు ఆయన. 2,50,000 ఆయనకి నీళ్ళు రాల, కానీ నాకు 21,000కి నీళ్ళు వచ్చినాయి. నేను స్పష్టంగా చెప్పగలను, దేవుడు నాకు నీరు అనుగ్రహించాడని. మీరు నమ్మరు, 9 నెలల్లో నా బిల్డింగ్ అయిపోయింది పూర్తిగా. బిల్డింగ్ అయిపోయినప్పుడు మా ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు మీటింగ్కి వచ్చారు. ఓపెనింగ్కి ఆయన పిలిచాను, రమ్మని అన్న. ఆయనతో మిత్రత్వం కలిగి ఉండడం మంచిదని వచ్చాడు. సార్ ఎంత ఉంటుంది సార్, ఎంత అయింది, 1 కోటి రూపాయలు అయిందా అని అన్నాడు. లేదు సార్ 1 కోటి రూపాయలు అవ్వలేదు సార్, 30 లక్షల కంటే తక్కువ అండి అని అన్నాడు. ఎందుకనంటే మా ఇల్లు అంత చక్కగా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది. మా ఇల్లు కింద నుంచి పైదాకా మొత్తం గ్రైనేటే ఉంటుంది. ఆ గ్రైనేట్కే లక్షలు ఖరీదు అవుతుంది. అది కూడా పెద్ద అద్భుతం. ఒంగోలులో మీటింగ్లో మాట్లాడటానికి వెళ్తే ఒకళ్ళింటికి భోజనానికి వెళ్ళమన్నారు. శామ్యుల్ గారని ఆయన భోజనానికి పిలిచాడు. ఇల్లు నేలకి గ్రైనేట్ ఉండటం సహజమే, కానీ గోడకు కూడా గ్రైనేట్ ఉంది. ఆయనకి చూసి, సార్ ఇంత గ్రైనేట్ వేసారు సార్, చాలా బాగా కట్టారు ఇల్లు అంటే, ఏమి లేదు సార్ మాకు మైన్స్ ఉన్నాయి, గన్లు ఉన్నాయి, అందులో మిగిలిపోయిన మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ వేసాను. అవునా సార్ ఇల్లు కట్టుకుంటాను సార్, మా కిచెన్ వంటగదిలో నల్ల రాయేస్తారే అది ఏమన్నా దొరుకుద్దా మన దగ్గర అన్నాడు. టిక్కిచ్చినాను సార్, ఇల్లు మాసం వేసేద్దాం అని అన్నాడు. సార్ మనకు అంత లేదు సార్ అన్నాడు. వద్దులేదు సార్, చెప్పండి అసలు మీ ఇల్లు ఎంత, ఫ్లోరింగ్ ఎంత ఉంటుంది అని అంటే, నాకు తెలియదు సార్ అంటే బిల్డర్కి ఫోన్ చేశాడు. వాడు చెప్పాడు. నా ముందు 6 రాళ్ళు పెట్టాడు. ఈ 6 రాళ్ళలో ఏ రాయి నచ్చిందని. సార్ ఇది బాగుంది సార్, గులాబీ పువ్వు లాగుందంటే, దీన్ని ఇంగ్లీష్ టీక్ అంటారండి. ఇప్పుడు మన ఇండియాలో దొరికే రాళ్ళన్నట్లు అతి ఖరీదైన రాయి అదే. చదరపు అడుగు 300 రూపాయలు అని అన్నాడు. చదరపు అడుగు. సార్ ఇది బాగుందనంటే, ఇదేసేద్దాం సార్ ఇంట అంత అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, గబగబా లెక్కలేసి, నాకేం మాట్లాడదు, నాకేం ఒళ్ళు చెమటలు పట్టేస్తున్నాయి, వణికి ఏమన్నాడు, 7 లక్షలు అవుతుంది సార్ అన్నాడు. సార్ మా బడ్జెట్ 14 లక్షలతో స్టార్ట్ అయింది సార్, మీరు ఫ్లోరింగ్కి 7 లక్షలు అడితే వద్దు సార్ మనకు అంత సీన్ లేదు సార్, మామూలు ఫ్లోరింగ్ చేసుకుంటాను నేను. కుదరదు సార్, మీ ఇల్లుకి గ్రైనేట్ పడాల్సిందే అని మళ్ళీ ఫోన్ చేశాడు కాంట్రాక్టర్. సార్ ఇంటికి మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తే ఎంత అవుతుంది సార్ అన్నాడు. వాడు 1,80,000 అట్లా అవుతుంది సార్ అన్నాడు. అంటే నా ఇంక చూసి, సార్ మీ ఇంటికి మామూలు ఫ్లోరింగ్ చేస్తే 1,80,000 అవుద్దంట, దానికి 20,000 కలిపి నాకు 2 లక్షలు ఇస్తే మీ ఇంటి మొత్తానికి గ్రైనేట్ నేను వేపిస్తాను సార్ అని ఆయన లారీ మీద గ్రైనేట్ పంపించి, పనువాళ్ళు పంపించి, కింద నుంచి పై దాకా మా ఇంటి బయట రోడ్డు మీద దాకా గ్రైనేట్ ఉంటుంది. రోడ్డు మీద దాకా కారు వెళ్ళేది కూడా గ్రైనేట్ వేసాడు. అది పరిస్థితి. దేవుడు అనుగ్రహించాడు, దేవుడు నాకు ఇల్లు కట్టి పెట్టాడు. ఈరోజు నా ఇంటిని చూసి నేను అనగలను, యెహోవా నాకు ఇల్లు కట్టించాడు అని.
మరి మీరు కూడా చెప్పగలుగుతారు, నాకు విద్యను కట్టి పెట్టాడు ఆయన, నా కుటుంబాన్ని కట్టి పెట్టాడు, నాకు ఉద్యోగాన్ని కట్టి పెట్టాడు, నాకు వ్యాపారాన్ని కట్టి పెట్టాడు, నా పరిస్థితులన్నిటిని కట్టి పెట్టాడని మీరు చూసి చెప్పగలుగుతారు. మీరు కనుక ఆయన్ని మీ యొక్క కట్టుకునే దాంట్లోకి ఆహ్వానించినట్లయితే దేవుడు కట్టేవాడు. ఇంకేమంటున్నాడు ఆయన? చెదిరిన ఇశ్రాయేలీల్ని పోగు చేయవాడు. చెదిరిపోయినటువంటి వారు ఇశ్రాయేలీలు దగ్గర 1000 కిలోమీటర్లు చెదిరిపోయారు. ఎంతమంది? దగ్గర 1,00,000 మంది చెదిరిపోయి 100 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. 100 సంవత్సరాలు 1000 కిలోమీటర్లు 1,00,000 మంది చెదిరిపోతే వాళ్ళని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. పైగా యెరూషలేము ఏమన్నా మంచి ఊరా? పడిపోయిన దిబ్బ, పనికి మాలిన ప్రాంతం, పంటలు పండవు, దరిద్రమైన చోటు. అలాంటి చోటికి దేవుడు 1,00,000 మందిని వెనక్కి తీసుకురాగలిగాడు. ఎలా సాధ్యమైంది? దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. సరే సార్, వాళ్ళని తీసుకొచ్చాడు, బాగానే ఉంది, ఇప్పుడు నాకెందుకు సార్ అని అంటే, మీరు ఇక్కడ ఒకసారి ఆలోచించండి. మీరంతా కుటుంబాలుగా ఉన్నారు, ఓకే? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇది కుటుంబం. మీరందరూ ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే దాకలో అన్నం తింటారు, ఒకే ప్లేట్లో అన్నం తింటారు, ఒకే గదిలో కూర్చొని అన్నం తింటారు, ఒకే స్క్రీన్లో టీవీ చూస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఇంతగా మీరు ఒకే చోట అన్నం తింటారు, ఒకే చోట స్నానం చేస్తారు, ఒకే టీవీ చూస్తారు, అయితే మీరు ఇంట్లో నిజంగా కలిసి ఉంటారా? చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతారా? ఒకసారి చెప్పండి నాకు మనస్ఫూర్తిగా. మీలో అలాంటి ఐక్యత, అలాంటి ప్రేమ కుటుంబంలో ఉందా? ఒకవేళ లేదు అని అంటే మీరు చెదిరిపోయిన వాళ్ళే. మండపేటలో రవి విన్సెంట్ గారు మీటింగ్ పెట్టారు మన సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో. పెట్టినప్పుడు చాలా దగ్గర 3,500 వేల మంది యూత్ వచ్చారు. వాళ్ళకి పక్కన పిల్లలకి 4వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా చదివే పిల్లలకి 250 మంది దాకా ఉన్నారు పిల్లలు. వాళ్ళని 3 రోజులు కూడా సండే స్కూల్ నడిపించారు వాళ్ళకి. అయితే సండే స్కూల్ టీచర్స్ ఏం చేశారు తెలుసా? ఈ 250 మందిని ఒక్కొక్కరిని పక్కకి తీసుకెళ్ళి ఒక ప్రశ్న అడిగారు. ఏమన్నా తెలుసా? నీకు బాధ కలిగించేది, నీకు కష్టం కలిగించేది, ఒకవేళ యేసే నీ ముందు కనబడి అడిగితే నీకు బాధ కలిగించేది ఏంటి, నీకు కష్టం కలిగించేది ఏంటి, నీకున్న కష్టాలన్నిట్లో అతి ఉన్నతమైనటువంటి కష్టం ఏంటి? ఇలాగ పిల్లల్ని ప్రశ్నలు అడిగితే 250 మందిలో దగ్గర 210, 216 మంది ఒకటే జవాబు ఇచ్చారంట. ఏం జవాబు ఇచ్చారు తెలుసా? మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ఉంటే చాలు, మా అమ్మ నాన్న దెబ్బలాడుకోకుండా ఉంటే చాలు, మా అమ్మ నాన్న ప్రేమించుకుంటే చాలు. ఆ మాట చెప్పారంట. అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మని నాన్నని చూసి సంతోషించాల్సింది పోయి ఏడుస్తున్నారేమో. మీలో ఎంతమంది కుటుంబాల్లో తండ్రులు తాగుబోతులో నాకు తెలియదు. మీ కుటుంబాల్లో ఎన్ని కుటుంబాల్లో తల్లులు తిరుగుబోతులో నాకు తెలియదు. ఒకవేళ అలాంటి కుటుంబంలో ఉన్నారా? మీ కొడుకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేవాడా? మీ కూతురు అప్పుడే పాడైపోయింది అని ఊరు మొత్తం అనుకుంటున్నారా? ఒకవేళ అలాంటి కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని కించపరచడానికి చెప్పట్లేదు, మీ కుటుంబం చెదిరిపోయింది అని చెప్తున్నాను. ఆ రోజు నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రులని ఇక్కడ కూర్చోపెట్టి కొడుకుని కూతుర్ని స్టేజ్ మీదకి పిలిచి, అరే మీ అమ్మ గురించి మీ నాన్న గురించి ఒక 5-10 నిమిషాలు చెప్పరా అని అంటే, వాళ్ళు చెప్తుంటే తల్లిదండ్రులు సిగ్గుతో తలంచేసుకుంటారేమో, ఇక్కడ ఉండలేక పారిపోతారేమో, లేకపోతే కొడుకుని కూతురు నోర్మి అని అరుస్తారేమో. మన కుటుంబ పరిస్థితి ఎంత భయంకరంగా ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీ కుటుంబాలు అలాంటివి అయితే, నువ్వు అమ్మవై ఉండొచ్చు, నాన్నవై ఉండొచ్చు, కొడుకువై ఉండొచ్చు, కూతురువై ఉండొచ్చు, ఎవరివైనా అయి ఉండొచ్చు. యేసయ్య మా కుటుంబం చెదిరిపోయిన కుటుంబం, మా కుటుంబంలో సఖ్యత లేదు, మా కుటుంబంలో ప్రేమ లేదు, మా కుటుంబంలో అనురాగం లేదు, మా కుటుంబంలో ఆప్యాయత లేదు, మా కుటుంబంలో పరస్పరము ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం లేదు, మా కుటుంబంలో నీకు స్థానం లేదు, మా కుటుంబంలో ప్రార్థన లేదు, మా కుటుంబంలో నిన్ను స్తుతించేది లేదు, మా కుటుంబంలో దేవుని యొక్క ప్రేమకు స్థానము లేదు, దేవుడు మంచోడు, దేవుడికి స్తోత్రమునకు అర్హుడని నేను ఎలా చెప్పగలను? అడుగు, దేవుణ్ణి అడుగు, ప్రభా నా కుటుంబాన్ని సమకూర్చవా అని అడుగు, నా కుటుంబాన్ని ఒకటిగా చేయవా అని అడుగు. మా అమ్మ తిరుగుడు మానేయాలి, మా నాన్న తాగుడు మానేయాలి, మా అన్న ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు మానేయాలి, మా అక్క మా చెల్లి దరిద్రమైనటువంటి క్యారెక్టర్ కలిగిందని పేరు వచ్చేసింది, ఆమె బతుకు మారాలి. అడగండి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు.
దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నేను ఒకప్పుడు తిరుగుబోతుని, ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడిని. మా అమ్మ ప్రార్థన చేసింది, అందుకే నా జీవితం మారింది. నా జీవితం మారడమే కాదు, లక్షల మంది జీవితాలు మారడానికి నేను దోహదపడ్డాను. దేవుడు మార్చగలడు. కాబట్టి నా ప్రార్థన వింటాడా అని ఎప్పుడు సంకోచించొద్దు. దేవుడు ఎవరి ప్రార్థనైనా వింటాడు. దేవుడు ఎవరి ప్రార్థన చేసినా వింటాడు.